అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం మనకి నాగుల చవితి ఏ తేదీన వచ్చింది, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, పుట్టలో పాలు ఏ సమయంలో వేయాలి అనే విశేషాలతో ఈ వీడియో ఉండబోతుందండి. అలాగే మైలోలో ఉన్నవారు ఈరోజు పుట్టలో పాలు పోయవచ్చా, ఈ పూజ చేసుకోవడానికి ఏదైనా ఆచారం అనేది ఉండాలా, ఒకవేళ నాగుల చవితి రోజున మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. ఇక నాగుల చవితి పండుగ విషయానికి వస్తే దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి నాడే నాగుల చవితి పండుగనైతే మనం జరుపుకుంటామండి. ఈరోజు మనం నాగేంద్రుని పూజిస్తామండి. సుబ్రహ్మణ్య స్వామి వారి స్వరూపమైనటువంటి నాగేంద్రుని పూజించడం వలన మనకున్న నాగదోషాలు, కుజదోషాలు, కాలసర్పదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. సర్వరోగాలు నశించి ఆరోగ్యవంతులు అవుతారు. ముఖ్యంగా సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. అయితే ఇంతటి విశేషమైనటువంటి ఈ నాగుల చవితి పండుగ 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సాధారణంగా మనకి దీపావళి అమావాస్య అయిన తర్వాత 5వ రోజున చవితి తిథి అయితే వస్తుందండి. ఆ రోజే మనం నాగుల చవితిని అయితే చేసుకుంటాము. దీపావళి రోజున దివ్యలు కొట్టేటప్పుడు అమావాస్య అయిన తర్వాత 5వ రోజున నాగుల చవితి అని చెప్పుకుంటూ దివ్యలైతే కొడతామండి. మనం దీపావళి ఎప్పుడు చేసుకున్నా సరే నాగుల చవితి మాత్రం చవితి తేదీ ఉన్నప్పుడు మాత్రమే నాగుల చవితి పండుగనైతే చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి నాగుల చవితి 2025 అక్టోబర్ 25వ తేదీన శనివారం రాబోతుందండి. ఇక చవితి తేదీ ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే 2025 సంవత్సరం అక్టోబర్ 24 శుక్రవారం రాత్రి 10 గంటల 2 నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ 25వ తేదీ శనివారం రాత్రి 12 గంటల వరకు అయితే ఉంటుందండి. అంటే ఆ రోజు అంతా కూడా మనకి చవితి గడియలు అయితే ఉన్నాయండి. అయితే మనం స్వామివారికి పూజ ఎప్పుడు చేయాలో, పుట్టలో పాలు ఎప్పుడు వేయాలి అని అంటే అక్టోబర్ 25వ తేదీన ఉదయం 7 గంటల 32 నిమిషాల నుంచి 9 గంటల లోపు అయితే మంచి శుభ సమయాలు ఉన్నాయండి. ఈ సమయంలో ఆ స్వామివారికి పూజ చేసి పుట్టలో పాలు వేసిన, లేదంటే జంట నాగులకి అభిషేకం చేసిన ఆ నాగేంద్రుడి సంపూర్ణ ఆశీర్వాదం అనేది మన పైన ఉంటుంది. ఒకవేళ ఈ సమయానికి కుదరపోయినట్లయితే ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల లోపైన కానీ మీరు చక్కగా స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. అలాగే పుట్టలో పాలు కూడా పోయవచ్చు. మీకు కుదిరిన సమయాల్లో ఆ నాగదేవతలకు పూజ చేసి పుట్టలో పాలు పోసి చలిమిడి నువ్వులతో తయారు చేసినటువంటి చిమ్మిలి, అట్టిపండ్లు, తాటి గుజ్జులు, తేగలు మొదలైనవన్నీ కూడా ఇంటిల్లిపాది అందరూ కూడా ఆ స్వామివారికి నివేదన చేయండి. పుట్ట సౌకర్యం ఉన్న వాళ్ళు పుట్ట దగ్గర, లేదంటే గుడిలో ఉన్న జంట నాగుల దగ్గర అయినా సరే మీరు ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే పూజ చేసుకోవడానికి ఏదైనా ఆచారం అయితే, ఆనవాయితీ అయితే ఉండాలా అంటే ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే ఆ నాగేంద్రునికి పూజ చేసి పాలు చిమిలి సమర్పించవచ్చు. ఇంకా ఎవరైనా మైల ఉన్న, సూతకంలో ఎవరైనా ఉన్నా ఈ నాగుల చవితి పూజ చేసుకోవచ్చండి. దీనికి మైలతో సంబంధం లేదు. ఏటి సూతకంలో ఉన్న వారికైనా కానీ ఈరోజు నాగుల చవితి పూజను అయితే చేసుకోవచ్చండి. అయితే పీరియడ్స్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ పూజ అయితే చేయకూడదండి. అంటే పుట్టలో పాలు వేయడం అనేది నాగేంద్రుడిని పూజించడం మాత్రం చేయకూడదు. పీరియడ్స్ అయినా 5వ రోజున మాత్రమే పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పీరియడ్స్ అయినా 5వ రోజున నాగుల చవితి వచ్చినట్టయితే మీరు చక్కగా పూజను అయితే చేసుకోవచ్చండి. ఏదైనా కారణాల వలన నాగుల చవితి రోజున పూజ చేయడానికి కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అని అంటే నాగపంచమి రోజున ఆ స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చండి. పుట్టలో పాలు కూడా ఆ రోజే పోయవచ్చండి. అయితే నాగుల పంచమి ఎప్పుడు వచ్చింది అంటే 2025 సంవత్సరం అక్టోబర్ 26వ తేదీన ఆదివారం రోజు వచ్చిందండి. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయం వచ్చేసి ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల లోపు మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఈ రోజైనా సరే ఆ నాగేంద్రుడిని పూజించుకోవచ్చు. పూజ చేసుకునేవారు పాటించవలసిన నియమాలు ఏంటంటే ఉపవాసం ఉండాలి అనుకునేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం అయితే ఉంటారండి. అలాగే తప్పకుండా నాన్ వెజ్, ఉల్లి, వెల్లుల్లి లాంటివి ఏమీ కూడా తినకూడదండి. ఈరోజు తరిగినటువంటి ఆహార పదార్థాలు ఏవి కూడా తినకూడదండి. అంటే చాకుతో కట్ చేసినటువంటి ఆహార పదార్థాలను మనం తీసుకోకూడదు. చేత్తో ఏవైనా చిక్కి వండుకునే ఆహార పదార్థాలు అయితే తినొచ్చండి. తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నేలపైన పడుకోవాలి. నియమాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలండి. పూజ అంతా అయిపోయిన తర్వాత పుట్టమన్ను తీసుకుని సంతానం కావాలనుకునేవారు పుట్టపైన, అలాగే పిల్లలకి చెవి దగ్గర బొట్టుగా పెడతారండి. వినికిడి సమస్య ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ బొట్టు పెట్టుకోవడం వలన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. స్వామివారికి నివేదించిన నైవేద్యాలన్నీ కూడా మనం కూడా ప్రసాదంగా తీసుకోవాలి. నాగుల చవితి రోజున నాగేంద్రుడిని పూజించడం వలన మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ స్వామివారి ఆశీర్వాదం అనేది మనకి కటాక్షం అనేది కలుగుతుందండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.